హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మా బ్లాక్ ముందరికి వచ్చానండి. కింద దిగి ఊరికే బ్లాక్ చేస్తామనుకుంటున్నా. మా బ్లాక్ ముందర ఇప్పుడు నైట్ 11 అయిందండి. మా అమ్మాయి వాకింగ్ చేద్దాం మమ్మీ అంటే కిందికి వచ్చాం. వర్షం పడుతూ స్టార్ట్ అవుతూ ఉంది. ఊరికే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి మా బ్లాక్. ఇక్కడ పోవచ్చండి లోపలికి ఎంట్రీ. చూడండి 35 ఫ్లోర్స్ అండి. మా బ్లాక్లో నుంచి ఎంట్రీ అక్కడ కనిపిస్తుంది చూడండి డ్రిల్స్, అక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అట్లా 2 సైడ్స్లో నుంచి ఉందండి దారి. అలా వేరే బ్లాకులకి లేదండి, మా బ్లాక్కే ఉంది. అందులో పార్కులో నుంచి ఎంట్రీ ఉందండి మా బ్లాక్కి. ఇలా ఏ బ్లాక్కి లేదండి, ఈ బ్లాక్ ఒక్కదానికే ఉంది. ఇదంతా పార్క్ అండి. పార్క్లో నుంచి మేము లోపలికి వెళ్తాము అపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే. అపార్ట్మెంట్ ముందరండి, ఇది కొంచెం ముందర. ఒక బ్లాకే చేస్తున్నానండి ఇప్పుడు, మొత్తం అంతా మళ్ళీ చేస్తామని. ఇక్కడ చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది క్లబ్ హౌస్ అండి. దూరం నుంచి మీకు కనిపిస్తుందో లేదో మరి. ఇక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడే 31st ఈవెంట్ ఇక్కడే జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ డ్యాన్సులు చేసేవాళ్ళు అక్కడ ముందర ఉంటారండి. ఇక్కడ ఈవెంట్ అయితే ఈ ప్లేస్లో జరుగుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ స్క్రీన్ పెడతారండి. ఇక్కడ చూసేవాళ్ళు చైర్స్ వేసుకొని ఇక్కడ కూర్చొని చూస్తారండి. ఇక్కడ ప్రతి ఈవెంట్ చేస్తారు, ప్రతి ఫెస్టివల్ చేస్తారు, చాలా బాగా చేస్తారండి. చూడండి వర్షం స్టార్ట్ అయింది. నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు వర్షం సన్నగా పడుతూ ఉన్నిందండి. ఇదో మా అమ్మాయి వాకింగ్ చేసి వస్తాను చూడండి వర్షం పడేతలకి. అంటే మా బ్లాక్కి అటు సైడ్ రైట్ సైడు పార్కే అండి, లెఫ్ట్ సైడు పార్కే అండి, ముందరంతా పార్కే అండి. పార్క్లో నుంచి లోపలికి వెళ్ళాలి మేము. చాలా బాగుంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ అండి మా బ్లాక్కి. వర్షం బాగా పడుతుందండి. ఇప్పుడు చూడండి నేను లోపలికి వెళ్తున్నా మా బ్లాక్లోకి. ఆ డ్రిల్స్ దగ్గర ఫ్లవర్స్ చెట్లు చాలా బాగుంటాయండి. చూడండి ఎదురుగా కనిపిస్తున్నాయి స్టెప్స్ అండి, ఎదురుగా స్టెప్స్ అవి. మా బ్లాక్లో 2 చోట్ల ఉంటాయండి స్టెప్స్, దిగడానికి ఎక్కడానికి. డ్రిల్స్ దగ్గర చూపిస్తున్నానండి. ఆ ఫ్లవర్స్ ఇడిగినప్పుడు చాలా బాగా కనిపిస్తాయండి. లోపలికి అయితే వచ్చేసానండి. ఇక్కడ చూడండి మై హోమ్ భూజా కనిపిస్తుంది కదండి. ఇక్కడ 2 సైడ్స్ చూడండి ఓపెన్లోనే ఉంది, మాకు ఎంట్రీ ఉంది. ఇక్కడ సోఫాస్ కనిపిస్తున్నాయి చూడండి. మనకు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే పైకి రారండి, ఎక్కువ తొందరగా వెళ్ళాలంటే ఇక్కడ వెయిట్ చేయమని చెప్తారు, వాళ్ళే వచ్చి మాట్లాడి పోతూ ఉంటారండి. అలా ఉంటుంది ఇక్కడ, ప్రతి బ్లాక్లో ఉంటుందండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా టేబుల్ ఫ్యాన్ ఉంది. ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి, 4 లిఫ్ట్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి పైన ఫ్యాన్ ఉంది చూడండి. వాకింగ్ అయిపోయింది, పైకి వెళ్దామని లిఫ్ట్ ప్రెస్ చేశానండి. ఇక్కడ స్కూల్కి వెళ్ళాలి టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి టైం అవుతుంది అనేది ఏం లేదండి. ఎప్పుడు లిఫ్ట్లు బాగానే వర్క్ అవుతాయి, బాగా ఉంటాయండి. 35 ఫ్లోర్స్ అయినా కూడా లిఫ్ట్తో ప్రాబ్లం ఏమి ఉండదండి. 4 ఉన్నాయి కదా, ఏదో ఒకటైతే ఓపెన్ అయిపోతుంది. లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చాము. ఫ్లోర్లో చూడండి లిఫ్ట్స్కి మధ్యలో కూడా గ్యాప్ చాలా ఉంది చూడండి. రైట్ సైడ్ ఇది, రైట్ సైడ్ బ్లాక్ ఇది మా బ్లాక్కి. కింద కూడా చూడండి పార్క్ ఎంత బాగుంది. మా బ్లాక్ అంతా పార్క్లోనే ఉందండి, అలా ఏ బ్లాక్ లేదు. మధ్యలో గ్యాప్ చాలా బాగుంటుందండి, ఇరుగ్గా అట్లా ఏం లేదు, చాలా బాగుంటుంది. ఈ ఫ్లోర్లో అయితే 5 హౌసెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో 2 హౌసెస్ ఉన్నాయి. అంటే ఎదురెదురుగా డోర్స్ అయితే లేవండి. కార్నర్ లాస్ట్లో ఒకటి ఉంటుంది, కొంచెం ముందర ఒకటి ఉంటుంది.
ఇక్కడ మిడిల్లో ఒకటి ఉందండి. మిడిల్లో ఉన్న హౌస్కి అయితే ఎదురుగా కూడా హౌస్ లేదండి. ఓన్లీ 5 హౌసెస్ అలా. ఆ కార్నర్లో 2 ఉన్నాయి, ఈ కార్నర్లో 2 ఉన్నాయి, మిడిల్లో ఒకటి ఉంది. ఇక్కడ లిఫ్ట్ ఉంది చూడండి, ఇది సర్వీసింగ్ లిఫ్ట్ అండి. సర్వీస్ లిఫ్ట్లో డెలివరీ బాయ్స్ వస్తూ ఉంటారండి. పక్కనే స్టెప్స్ ఉన్నాయి చూడండి. 2 చోట్ల ఉన్నాయి అన్నాను కదా, ఇక్కడ ఒక చోట, ఇంకొక చోట ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఫ్లోర్. ఇప్పుడు ఈ హౌస్కి పక్క హౌస్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది చూడండి. ప్రతి చోట కార్డర్లో గ్యాప్ ఉంటుంది, లిఫ్ట్ దగ్గర గ్యాప్ ఉంది. ఇక్కడ హౌస్కి మిడిల్లో అయితే చాలా గ్యాప్ ఉందండి, చాలా బాగుంది. 5 హౌసెస్ అంటే చూడండి ఎంత ఫ్రీగా ఉంటుంది, మీకే తెలుస్తుంది చూస్తే. ఇక్కడ వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తారండి. చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ గ్లాసు డైలీ తడిబట్ట పెట్టి తుడుస్తూ ఉంటారండి. కింద అయితే మిషన్తో చేస్తూ ఉంటారండి. ఆ కార్నర్లో ఇప్పుడు ఇక్కడ చూపించినాం కదండి, అక్కడ 2 హౌసెస్, ఇక్కడ 2 హౌసెస్ ఉంటాయండి కార్నర్లో. మిడిల్లో ఇది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డస్ట్బిన్ పెడతా ఉంటారండి. ఇక్కడ డస్ట్బిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది, డైలీ తీసుకెళ్తారండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లాస్ట్లో వాష్రూమ్ ఉండేది. ఈ పని చేసే వాళ్ళైతే అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. వర్కర్స్కి ఆ వాష్రూమ్ ఫ్లోర్కి అలాగే ఉంటుందండి. ఇక్కడ డోర్ అయితే తీసాను కానీ లోపల బాక్సెస్ లాగా ఉన్నాయి. మా పక్క హౌస్ అండి. పక్క హౌస్కి ఇక్కడికి గ్యాప్ చూడండి, కార్డర్ కాదు ఇది, కార్డర్ మళ్ళీ బయట ఉంది. మిడిల్లో చూడండి ఎంత గ్యాప్ ఉందో. ఆ లాస్ట్ హౌస్కి ఇక్కడికి మిడిల్లో ఎంత ఉందో, అలాగే కిందికి ఉందండి ప్లేస్. అది ఎందుకు ఉందో మరి అర్థం కాలే నాకు కూడా, చూశాను కానీ లాస్ట్ వరకు. వీడియోలో బాయ్ అండి.